పర్వతాలు మనం లేకపోతే ఉండలేము. అందులో జలం అనేటువంటిది చాలా విశేషం. అది ప్రతి ఒక్క వస్తువుతోనూ ఇమిడి ఉంటుంది. ప్రధానంగా మనకి ఇంధనం అంటే యంత్రాంగమైన కరెంటు, అలానే మనకి ప్రాణం నిలిచేటువంటి దాహంగా, తర్వాత వచ్చి విశేషంగా అనేక వాళ్ళ వస్తు తయారీల్లో కూడా ఇటువంటి ఈ యొక్క జలం లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. అటువంటి నీళ్ళకి మన హైందవ సంప్రదాయంలో ప్రధానంగా అంటే ఎటువంటి జీవైనా దేంట్లో ఉన్నా ఎవరు ఎటువంటి వ్యక్తి అయినా సరే ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళకి జలం అనేది చాలా ప్రధానం. మన భారతదేశం యొక్క అదృష్టం ఏంటంటే మనకి 12 జీవనదులు ప్రధానంగా చెప్పి, అంతకంటే ఇంకా విశేషమైన చాలా ఉన్నాయి. 12 జీవనదుల్లోనూ ప్రధానంగా పుష్కరాలు అనేటువంటి చాలా విశేషం. అందులోనూ 3 నదుల పుష్కరాలు ఉండేటువంటి నది ఇక్కడ ఈ యొక్క ప్రయాగరాజ్ అనేటువంటిది. పూర్వనామధేయం అలహాబాద్ అనేటువంటి ఒక చోట. ఇక్కడ ఈ యొక్క ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం అనేది చాలా విశేషం. స్నానం కూడా అఖండ పాప ఫలితం. అంటగా 10 జన్మల క్రితం పాపము మన 10 తరాలు చేసేటువంటి తెలిసినటువంటి జ్ఞాతాజ్ఞాత మంతులతో ఉండేటువంటి పాపలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి ఇక్కడ స్నానం వల్ల. పొంగలా ఇంకా మెడ పొడవు ఉంటాయి కదా. उनके पास नहीं है। हाँ मैं गंगा में लाने आया। दो वही है, दो क्या हालत होगी समझा रहा తీసి మేము పంపిస్తాం. పుస్తకం అంతా చూసి ప్రామాణికంగా మన కర్మగాలి ఎట్లా అయితే దీనివల్ల హైందవం ఎంత పెరుగుతుందో అంతకంత విడందవాదం लाएंगे। वीडियो इस तरह फोटो रेडी అసైడ్ దియో కుంభమేళ ఆఫ్టర్ 144 ఇయర్స్ మళ్ళీ నేను వచ్చి మళ్ళీ వచ్చేదాన్ని ఏంటంటే వ్యాపారం కాశీ डबल बैठे आ जाएगा। कौन देते 2 लीटर 1 लीटर 2 लीटर
2 लीटर का इसमें 2 लीटर का जरा आता है 2 लीटर में छोटा वाला 1 लीटर इसमें 2 लीटर 2 लीटर बस तो क्या बोल चला घाट मारत तुम्ही ये ले लो दास नाही सर अच्छे थैंक यू कॉल बस